కోటి ఆశలతో మార్కెట్కు వచ్చిన పసుపు రైతులకు నిరాశే మిగులుతోంది. సాంకేతిక లోపాలు కర్షకులకు శాపంగా, వ్యాపారులకు వరంగా మారాయి. 14 ఏళ్ల తర్వాత ప్రారంభమైన బహిరంగ వేలం పాటలో 100 మందిలో ఒక్కరికే జాక్పాట్ తగులుతోంది. మిగతా వారందరూ ఉసూరుమంటూ తక్కువ ధరకు పంటను అమ్ముకుంటున్నారు. అధికారుల ఉదాసీనత, వ్యాపారుల ఇష్టారాజ్యం వెరసి నిజామాబాద్ రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట విక్రయించేందుకు వచ్చిన అన్నదాతలను వ్యాపారులు మోసగిస్తున్నారు. భారీ ఎత్తున సరుకు తరలివస్తుండటంతో దళారులే ధరలు నియంత్రిస్తున్నారని కర్షకులు ఆరోపిస్తున్నారు. ఈనాం విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతం బహిరంగ వేలం ద్వారా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా జరుగుతున్న బహిరంగ వేలం పాటలో వ్యాపారులు కనుసైగలతో ధరలు శాసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ వేలం పాటలో వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు సాగుతోంది. ఒకరిద్దరి పంటను అధిక ధరకు కొనుగోలు చేస్తే మిగతా రైతులు సంబరపడుతున్నారు. కానీ ఆ సంబరం గంటల వ్యవధిలోనే నిరాశకు దారితీస్తోంది. క్వింటా కొమ్ముకు 13,000కు పైగా వేలంపాటలో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నా అన్నదాతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆ ధర కూడా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే దక్కుతుందని వాపోతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో మంచిగా ఉంటుంది, బహిరంగంలో దొంగలు పుట్టు దొంగలు కనుగొట్టుకుంటా చేసుకుంటా రాసుకుంటా తక్కువ ధరలు చేసుడు ఏమొస్తుంది. 15 వందలు పడిపోయింది నిన్నటికి. ఈ పెరుగుడికి సవాల్ పెరుగుడికి మాత్రం ఖతమైంది. పసుపు ఇట్లా వేలం చేసి ఇట్లా రేట్లు కూడా బాగా చాలా వస్తలేవు. మనుషులు చూసుకుంటా రేట్లు పెడుతుర్రు. అదే ఆన్లైన్ ఉంటే బరాబర్ సిస్టమ్ ద్వారా మంచిగా వస్తుండే. ఇట్లా మంచి స్టేట్లో రేట్లు చూసుకుంటా పెట్టడం వల్ల రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇది పసుపు తెచ్చుడు ఇది 3వ సారి. 2 సార్లు ఆన్లైన్ ద్వారా జరిగింది. ఇది డైరెక్ట్ టు బీట్ ద్వారా కొద్దిగా మనిషిని చూసుకుంటా రేటు వేయడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారానే మాకు మంచి మేలు ఉంది. ఇది రేటు పసుపుకు పెట్టుబడి చాలా అవుతుంది లక్షలలో, కానీ అనుకున్న స్థాయిలో ధరలు లేవు. పసుపు బోర్డు వల్ల పెద్దగా ప్రయోజనం అయితే లేదు. మరి ఈ సంవత్సరం దిగుబడులు చాలా బాగానే వచ్చినాయి. ముఖ్యంగా మన తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధి. మన నిజామాబాద్ మార్కెట్లో ఒకటి దుస్థితి ఏమున్నదంటే మంచి మాలకు సరైన ధర లేదు. సాంగిల్ తరహాలో మంచి మాలకు ఎక్కువ ధర రావడం లేదు. క్వాలిటీ మాలకు అన్క్వాలిటీ మాలకు పెద్ద డిఫరెన్స్ ఉండలేదు. 1000-2000 ఫరాకే ఉంటుంది. కానీ సాంగిల్లో అలా కాదు, కనీసం 4-5 వేల వ్యత్యాసం ఉంటుంది. మన నిజామాబాద్ మార్కెట్లో కూడా మంచి మాలకు తగినంత ధర రావాలని మరి నేను రైతుల తరపున ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ప్రభుత్వం స్పందించి ఈనాం విధానంలో గిట్టుబాటు ధరకే పంటను కొనుగోలు చేయాలని కర్షకులు కోరుతున్నారు.